హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ పొటాటో పాయసం చేసుకున్నాం. ఇదిగో 2 స్పూన్లు చేసుకున్నా. ఇది మాదిరిగా ఈ స్వీట్ పొటాటోని ఇట్లా పైన స్కిన్ తీసేసి తురుముకొని ఈ మరి తురుముకోవాలన్నమాట. ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇది కొద్దిగా ఇలాగా కొద్దిగా వాడాలి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ వాటర్ పోసుకుంటాము, అంటే మాడిపోకుండా ఇలా కలిపేసి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, ఎందుకంటే ఇది స్వీట్ పొటాటో కదా, అందుకు. ఓకే, ఇది ఇట్లా కవర్ పెట్టుకుంటాము. ఇదేమంటే సేమ్ షుగరు, కానీ బెల్లం అనమాట. ఇలాగ సపరేట్గా బాయిలింగ్ చేసి ఇది వడగట్టుకోవాలి. ఇది పాలు. ఓకే, పెట్టుకునేసామా. ఇలాగా ముందు మడపప్పు ద్రాక్షి ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఏదైనా వీడియోలు తీసుకోవాలంటే, ఏదైనా స్వీట్ ఇంకేదైనా చేసుకోవాలంటే అన్నీ నేను నా డబ్బులు తెచ్చుకుంటాను. ఎందుకంటావా, రాని తిడతాది మళ్ళీ నన్ను కిచెన్లో ఉండేది ఏదైనా ఎత్తుకుంటే. అందుకే నేను బయటికి పోయినప్పుడు అన్నీ తీసుకొచ్చుకొని నా సామాన్లన్నీ సపరేట్గా కవర్లో తీసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా లేనిది అడపదడప ఇస్తుంది అనమాట రాని. ఓకేనా, మనం ఇది బాగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ ఉండే వాళ్ళకి ఈ గెన్సిగడ్డలు స్వీట్ పొటాటో చాలా మంచిది. ట్రై చేయండి మీరు కూడా. ఇండియాలో ఉండేవాళ్ళు ఓన్లీ సాల్ట్ వేసి బాయిలింగ్ చేసుకొని తింటారు, కానీ ఇలాంటివంతా తక్కువ మన ఇంటికాడ ఉండేవాళ్ళు మనం తినము. కానీ నేను చాలా వీడియోలు పోస్ట్ చేసి ఉంటాను 1 by 1గా. మీరు చూడండి, మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా. దీంట్లో ఇంకొకటి యాడ్ చేయాలి మనము. ఇది సబ్బియము, మనం పాయసం చేసుకునేది. దీంట్లో పెద్దవి కూడా ఉంటాయి, నా దగ్గర పెద్దవి అవైలబుల్ లేవు. ఇది చూసారా, ఇవి చిన్నవి అనమాట. మిక్స్ చేసేసిన తర్వాత అప్పుడు దీంట్లో పాలు పోసుకుంటాం. ఓకే, మనం ఆల్రెడీ తురిమేసినాం కాబట్టి ఈ స్వీట్ పొటాటో తొందరగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ పోసినా ఉంటుంది దీంట్లో, ఒక 5 minutes ఉడికిపోతుంది అన్నమాట. చూసారా, ఫస్ట్ పాలు పోసుకుంటాం. ఇదిగో ఇది బెల్లము, ఇది స్వీట్ అనమాట. సేమ్ షుగరు. ఇది ఇట్లా బాయిలింగ్ చేసుకొని వడగట్టుకోవాలి బెల్లాన్ని. ఇది బాగా దగ్గరికి రావాలి. ఇది ఇంకా ఉడకాలి. ఇదిగో మొత్తం మనపప్పు ద్రాక్షి ఇది మనం ఫ్రై చేసుకున్నాం. ఇది ఏల్ పౌడర్. ఏం కావాలి బుజ్జి లేదు, బజ్జీ లేదు. స్వీట్ పొటాటో పాయసం. ఇది అయిపోయింది పాయసం. రాండి తాగిపోతారు. ఇలాగా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇండియాలో చేయలేదు, ఇది ఫస్ట్ టైము. మీరు టేస్ట్ చేసిపోతారండి. ఇది అయిపోయింది. ఇప్పుడు కప్పులో పోసుకొని తాగేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాగుంటే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి.